అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 2వ తారీఖు ఆగస్ట్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి, పగలు 3:29 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర, పగలు 12:22 వరకు. తదుపరి పునర్వసు. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి సింహరాశి. గృహంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమకూరుతాయి. తదుపరి కన్యరాశి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత కష్టపడాలి. పాత రుణాలు ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి ధనస్సు రాశి. గృహమన విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నత విద్యలు పదవులు పొందుతారు. తదుపరి మకర రాశి. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశపడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి మీనరాశి. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. కుటుంబ విషయంలో స్థిరత్వం లేని ఆలోచనల వలన మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.